ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభములండి. ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు 91 అధ్యాయము మనము చదువుకుందాము. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని. నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై యున్నది. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని యున్నావు. నీకు అపాయమేమియు రాదు. ఏ తెగులను నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు. కొదమ సింహములను, భుజంగములను అనగా ద్రొక్కుదువు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేనతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేనతనికి తోడై యుందును. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తి పరిచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. ఎందుకంటే ఈ వచనాలు మనము ఇప్పుడు చదువుకొని ఉన్నాం. దాని భావము ఏమిటంటే ఈ యొక్క అధ్యాయము కూడా మోషే రాసినట్లే మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ మనం ఏ విధంగా ప్రార్థించాలి, ఆయన మనకు ఎలా తోడై ఉన్నాడో కూడా ఆ యొక్క వచనములో మనము ఇక్కడ చూడగలుగుతున్నాం. చూడండి, ఆయన దేవుడంట మనల్ని తన రెక్కలతో మనల్ని కప్పుతాడంట. ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం అంట. అది ఎంత గొప్ప భాగ్యమో కదా. ఎందుకంటే ఈ లోకములో ఎన్ని వచ్చినా పోయినా కానీ ఆయన తోడు నీడ మనకు ఉంది అంటే మనము సురక్షితంగా ఉన్నట్లే. దుష్టుడు ఎంతగా మన మీద అనేకమైన అగ్ని బాణములు వేసినప్పటికీ కూడా చివరికి విజయము అనుగ్రహించేది దేవుడే. అందుకని అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదనంట. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తాడంట. అంతేకాకుండా మనకు దీర్ఘాయువిచ్చి మన జీవితమును పెంచుతానని కూడా ఇక్కడ దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. అది ఎంత గొప్ప మాటో. ఎందుకంటే ఈ లోక మనుషులు నమ్ముకుంటే మనము నష్టపోతాము. అది మనకు కొంతకాలం మట్టుకే మన బంధాలుంటాయి. కానీ శాశ్వతంగా ఉండేది అది దేవుని ప్రేమ మాత్రమే. అందుకే
చెప్తుంది బైబిల్. నీ తల్లి మరిచినా, నీ తండ్రి విడిచినా నేనైతే నిన్ను ఎన్నడూ కూడా విడవను, ఎడబాయను అని కూడా దేవుడు లేఖనం చెప్తూ ఉంది. అంతేకాకుండా ఆయన గాయముల్లో మనల్ని దాచి ఉంచాడంట. మన మార్గములన్నిటిలోనూ ఆయన మనల్ని కాపాడుతాడంట. ఆయనంట నిన్ను గూర్చి తన దూతలకు కూడా ఆజ్ఞాపిస్తాడంట. ఎందుకంటే ఈ రోజున మనం ఎన్నెన్నో చోట్లకి మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. మన పాదములకు రాయి తగలకుండా కూడా వారంట తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారంట. ఎందుకంటే మన దగ్గరకు ఏదైనా ఒకటి రావాలి అంటే అది దేవుని అనుమతితోనే వచ్చిద్ది. ముందు మనం దాన్ని విశ్వసించి నమ్మవలసిందిగా ఉన్నది. ఏదైనా ఈ లోకములో మనకు మంచైనా, చెడైనా సంభవించినప్పుడు మనమైతే కంగారు పడకూడదు. ఎందుకంటే దాని వెనక దేవుడు భావము, ఉద్దేశము ఏమయ్యుందో మనము ప్రార్థన ద్వారా దాన్ని తెలుసుకోవలసి ఉన్నది. ఎందుకంటే కొన్నిసార్లు మన పాపం వలన మనకు అవి సంభవిస్తాయి. అట్లాగనే కాకుండా నీలో విశ్వాసము, సహనము, నీలో ఓర్పును కూడా పరీక్షించటానికి కొన్నిసార్లు దుష్టుడకు దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. అదే మనం అబ్రహాము జీవితంలో చూసి ఉన్నాము. అట్లాగనే యోబు జీవితంలో చూసి ఉన్నాం. దానియేలు జీవితంలో చూసి అలా బైబిల్‌లో నీతిమంతులను చెప్పుకుంటూ పోతే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అనేక మంది ప్రవక్తలను మనం చూడవచ్చు. వారి జీవితాలు శ్రమైన, నిందైన, కరువైన, ఎటువంటి తుఫానులు వారికి రేగినప్పటికీ కూడా ఆయన తక్షణ హస్తముతో వారిని ముందుకు నడిపించి వారి యుద్ధములు దేవుడు చేసి వారికి విజయమును అనుగ్రహించిన దేవుడు అన్నమాట. అదే ఇక్కడ తెలియచేస్తుంది. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. ఈ ఒక్క మాట చాలండి. మనం జీవితాంతము కూడా సంతోషకరంగా మనం బతకగలం. మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము కాబట్టి మన రక్షకుడుగా, విమోచకుడుగా మన యొక్క పాపముల కొరకు అతడు శిక్ష భరించి మనల్ని విమోచించి ఉన్నాడు. ఈ ఒక్క మాట మన బ్రతుకుకి చాలు. మనం ఆయన్ని ప్రేమించినంత కాలము, ఆయన ఆజ్ఞలు గైకొని, ఆయన మాట వినినంత కాలము ఈ భూమి మీద అయితే మనము సురక్షితంగా మాత్రం ఉండగలము. అంటే ఒక వ్యాధి, ఇబ్బందులు, ఇరుకులు రావా అని కాదు, వస్తాయి. శ్రమలలో అతనంట మనకి తోడుగా ఉంటాడంట. అంతే కదా! ఒక్కొక్కసారి ఈ లోక స్నేహితులను చూడండి. శ్రమ రాంగానే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. దేవుడైతే ఏం చెప్తూ ఉన్నారు? తోడుగా ఉన్నాను. తోడుగా ఉన్నాను అని దేవుడు చెప్పి ఉన్నారు కదా! అదే మనం విశ్వసించి నమ్మి ఉండాలి. అర్థమైందా పిల్లలు? గాడ్ బ్లెస్ యూ. ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్.